హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది జనాలు వచ్చేసి బయట నుంచి ఫుడ్ ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ స్విగ్గీ, జొమాటో, ఉబర్ ఇట్లా వచ్చిన తర్వాత మరీ బద్ధకం అయిపోయాను అందరికీ. చాలా ఇంట్లో వంట చేసుకోవడానికి కూడా టైం దొరకట్లేదు. వాళ్ళ హెల్త్ ఇష్యూ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ప్లేస్లో ఆర్డర్ చేసాం, ఫుడ్ వచ్చింది, కాస్ట్ బాగానే ఉంది, అంటే మనం ఎక్కువ కాస్ట్ పెడితే మంచి క్వాలిటీ వస్తుందని మన ఒపీనియన్ ఉంటుంది. కానీ అక్కడ ఏదైతే అతను ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాడో మనం వెళ్ళి చూసాం ఆ కిచెన్లో. మనకు తెలుసా ఆ కిచెన్ ఎట్లా ఉందో, ఎంత వరస్ట్ ఉందో తెలుసా మనకి. అతను ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాడో, ఆ ఇంగ్రీడియంట్స్ ఎక్కడెక్కడ పడిపోయిందో, అసలు ఫుడ్ ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాడో అతను. మనం మాత్రం అబ్బా ఫుడ్ చాలా టేస్టీ ఉందని బయటికి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుంటాం. ఇవి రొటీన్ అయిపోయింది పబ్లిక్ లైఫ్లో. బయటకు వెళ్ళి కాస్ట్లీ జంక్ ఫుడ్లు తినాలి, అలా ఫుడ్ పాయిజనింగ్ అయిందని వెళ్ళి డాక్టర్ని కలవాలి. జనాలు ఇట్లానే బిజీ అయిపోయారు. మార్నింగ్ జాబ్కి వెళ్తున్నారు, ఈవినింగ్ వస్తున్నారు. ఈవినింగ్ రాగానే ఏం ఆర్డర్ పెట్టుకోవాలి, కాస్ట్లీది, ఈరోజు ఇది ఫుడ్ ఐటమ్ ఆర్డర్ పెట్టుకుందామని స్విగ్గీ, జొమాటో ఏదో ఒకటి ఓపెన్ చేస్తారు, ఆర్డర్ పెట్టుకుంటారు. అది వస్తుంది ఫుడ్. తినగానే అబ్బా సూపర్ టేస్టీ ఉందని తింటారు. మార్నింగ్ లేవగానే అమ్మ కడుపు నొస్తుంది, అసలు ఏం అర్థం అవ్వట్లే. నిన్న నైట్ ఆ ఫుడ్ తిన్నప్పటి నుంచి చాలా స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది. మళ్ళీ గమ్మున పావు కిలో చికెన్ తెచ్చుకొని ఇంట్లో చేసుకుంటే ఆరాంగా కడుపు నిండా తినొచ్చు కదా. అంత 300, 400 పెట్టి వెళ్ళి ఆ స్విగ్గీ, జొమాటో వాడికి ఇచ్చి సగం ఆడికి కమిషన్, సగం రెస్టారెంట్కి కమిషన్లు. ఆడు ఎట్లా ఫుడ్ ప్రిపేర్ చేస్తుండో అసలు మనకి తెలియని కూడా తెలియదు. అసలు ఆ చికెన్ వాష్ చేసేటప్పుడు కనీసం సబ్బుతో హ్యాండ్ వాష్ చేస్తుండో లేదా అని మనకు తెలియదు. తినేస్తాము, తర్వాత మనమే అవస్థలు పడతాము. ఇదొకటి రొటీన్ లైఫ్ అయిపోయింది జనాలకి. కష్టపడాలి, డబ్బు తెచ్చుకోవాలి, స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ పెట్టుకోవాలి, తర్వాత ఫుడ్ పాయిజనింగ్ తెచ్చుకోవాలి, తర్వాత వెళ్ళి డాక్టర్ని కలవాలి. అడిగే ఇష్టం మనం. ఇదొక రొటీన్ లైఫ్ అయిపోయింది పబ్లిక్కి. మనం ఏదైతే మనీ ఇస్తున్నామో ఆ స్విగ్గీ వాడికి, జొమాటో వాడికి, రెస్టారెంట్ వాడికి, డాక్టర్కి, వీళ్ళు నలుగురు కూర్చొని సంపాదిస్తున్నారు డబ్బు. ఎట్లా అంటే మనం స్విగ్గీ ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఆ జొమాటో వాడు అక్కడనే కూర్చొని కమిషన్ తీసుకుంటాడు, రెస్టారెంట్ కూడా ఆ సీట్లో కూర్చొని ఆ ఫుడ్ ఇది అమౌంట్ తీసుకుంటాడు. మన ఫుడ్ పాయిజనింగ్ అయిన తర్వాత మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ వాడు సీట్లో కూర్చొని మన దగ్గర మందులది డబ్బులు తీసుకుంటాడు. వీళ్ళు నలుగురు కూర్చొని సంపాదిస్తున్నారు. మనము మార్నింగ్ వెళ్తాము, ట్రావెలింగ్ చేస్తాము, ఈవినింగ్ వస్తాము, బయట నుంచి ఫుడ్ ఆర్డర్స్ పెట్టుకుంటున్నాం. ఫైనల్లీ నా ఒపీనియన్ ఏంటంటే జస్ట్ అవాయిడ్ ఈటింగ్ అవుట్ సైడ్ ఫుడ్స్ రెగ్యులర్లీ. బయట ఫుడ్స్ రెగ్యులర్గా తినడం అవాయిడ్ చేయండి. ఎందుకంటే చాలామంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసము, వ్లాగ్స్ వీడియోస్ కోసం, యూట్యూబ్ కోసము చాలా ప్లేసెస్లో వెళ్ళి ఫుడ్ అనేది ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు